ఆయిల్పై ఆధిపత్యం కోసం ప్రపంచంపై పెత్తనం సాగించాలని దుర్మార్గపూరితమైన ఉద్దేశంతో అమెరికా అనేక దేశాలపై దాడులకు పాల్పడుతుందని, వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోని అక్రమంగా కిడ్నాప్ చేశారని, ప్రస్తుతం ఇరాన్పై ఇజ్రాయెల్ చేత దాడి చేయించడం జరిగిందని, అమెరికా యుద్ధోన్మాద చర్యలను ప్రతి పౌరులు వ్యతిరేకించాలని వామపక్ష పార్టీ నేతలు కోరారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను నిరసిస్తూ నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిరసన ర్యాలీ ప్రదర్శించారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, యుద్ధోన్మాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. మానవాళికి పెనుముప్పుగా తయారవుతున్న యుద్ధోన్మాదాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేసిన మారణ హోమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. యుద్ధం వద్దని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని అంతర్జాతీయంగా ప్రకటన చేయడంలో మన దేశ పాలకులు వెనుకబడడం విచారకరమని అన్నారు. అంతర్జాతీయంగా చట్టాలను, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తమ ఆధిపత్యం కోసం అమెరికా ఇజ్రాయెల్ని పావుగా ఉసుగొల్పుతూ పాలస్తీనాపై, ప్రస్తుతం ఇరాన్పై దాడులకు పాల్పడటం, అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమైన విషయమని, దీనిని వ్యతిరేకించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందన్నారు. యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా భారత పౌరులు అందరూ నిలబడాలని పిలుపునిచ్చారు. నిన్న ఉదయం నుండి ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా సామ్రాజ్యవాద కూటమి విపరీతమైనటువంటి బాంబు దాడులతోటి దాదాపు 500 యుద్ధ విమానాలతో దాడులు చేసింది. ఆ దేశంలో ఇప్పటికే 400 పైగా మనుషులు చనిపోయిన్నారు. స్కూళ్ళ మీద దాడి చేసింది. 100 మందిగా చిన్నపిల్లలు చనిపోయిన్నారు. ఆ దేశ అధినేతని, ఖొమైనీ కుటుంబాన్ని కూడా అది హతమార్చింది. ఇటీవల 2 నెలల క్రితమే వెనిజులా అధ్యక్షుడిని వాళ్ళ భవనం మీద దాడి చేసి మొత్తం దంపతులిద్దరిని తీసుకెళ్లి జైలుల్లో పెట్టి ఈరోజు విచారణ పేరుతోటి ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉంది. కాబట్టి ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాద చర్యల్ని, దాడుల్ని తక్షణం నిలిపేయాలని చెప్పి నెల్లూరులో వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ర్యాలీ డిమాండ్ చేస్తా ఉంది.